ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కుట్రలు జరుగుతున్నాయి. ప్రతిదీ కుట్రే, ప్రతిదీ. అది ప్రభుత్వ పరంగా జరిగే అవకతవకలైనా, లేకపోతే టెక్నికల్గానో ప్రకృతి పరంగానో జరిగే ప్రమాదాలైనా, లేకపోతే ఎవడో అవినీతి పరుడు చేసే అవినీతి అయినా, ఎవడో దోచుకునేవాడు చేసే దోపిడీ అయినా, లేకపోతే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకునేవాడు చేసే అరాచకమైన మహిళలపైన లేకపోతే బాలికలపైన చేసే అరాచకమైన ఏదైనా కుట్ర. ఇంకా కుట్రకు కాదేది అనర్హం. ఇది ఆంధ్రప్రదేశ్కి కొటేషన్. అట్లా ఉంది సిచ్యువేషన్. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పవసరంలా, ప్రతిదీ కుట్ర అనే ఒక దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఆ మధ్యకాలంలో ఒక పాస్టర్ ప్రమాదంలో చనిపోయారు. దాదాపు 1.5 ఏడాది అవుతుంది అనుకుంటా, సుమారుగా 1 ఏడాది దాటింది. అది కుట్రే అన్నారు. ఆ తర్వాత కొన్ని ఘటనలు జరిగాయి, అవి కుట్రలే అన్నారు. ఇప్పుడు తాజాగా డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఇది టీచర్స్ పోస్ట్ రిక్రూట్మెంట్, దాని మీద డెఫినెట్గా అంత పెద్ద నియామకాలు జరిగినప్పుడు గిట్టని వాళ్ళు, లేకపోతే ఉద్యోగాలు రాని వాళ్ళు, లేకపోతే అపోజిషన్ పార్టీసో, లేకపోతే ఇంకో రకంగానో కొన్ని ఆరోపణలు, కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. తప్పులేదు, ఆరోపణలు చేయడానికి తప్పటాల్సిన అవసరం లేదు, అనుమానాలు వ్యక్తం చేయడానికి తప్పటాల్సిన అవసరం లేదు. లేకపోతే వాటిల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ ఎగ్జామ్స్ వీటిల్లో. కాబట్టి ఆ ఎగ్జామ్ జరిగిన తీరు కానీ, ఎవాల్యుయేషన్ జరిగిన తీరు కానీ, లేకపోతే స్పోర్ట్స్ కోటాలోనో రిజర్వేషన్ రోస్టర్లోనో రకరకాలుగా ఉంటాయి కదా సెలక్షన్ ప్రొసీజర్లోనే. వాటిల్లో ఎక్స్పర్ట్స్ ఉండి ఇది ఇలా కాకుండా ఇలా జరగాలి, ఇలా ఎందుకు జరిగిందని పేక లాగే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా కొంత లాజిక్స్ కూడా ఉంటాయి అందులో. దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇది జరిగిన 3 నెలలు అయిపోయింది. ఆయన లేటెస్ట్గా నిద్రలేచారు. ఓకే, గవర్నమెంట్కి ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ కేసులు, ఈ లిక్కర్ స్కాములు ఇవన్నీ వచ్చి మీద పడుతున్నాయి. పబ్లిక్ డైవర్షన్ చేయాలనుకున్నాడు అటెన్షన్ని. డిఎస్సిని పట్టుకున్నాడు. ఓకే, మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ రైట్ ఉంది, దాన్ని గౌరవిద్దాం మనం. ఆ క్రమంలో డిఎస్సి మీద మొన్న గురువారం నాడు 3 గంటలు, దాదాపుగా 2 గంటల పైనే ప్రెస్ మీట్ పెట్టి దాని మీదనే వీడియోలని, ఆడియోలని అవి ఇవి వేశారు. దాన్ని కూడా స్వాగతిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మొన్న నీట్ పరీక్షలు, భారతదేశంలో నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజ్ ఎంత గొడవ అయింది. ఈ కాక్రోచ్ పార్టీ అనేది దాన్ని బేస్ చేసుకునే కదా పుట్టింది. నిజమే, విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుని లీకేజీల పేరుతో నాశనం చేస్తే ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు. అది ఏపీ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, తెలంగాణ గవర్నమెంట్ అయినా, జగన్ గవర్నమెంట్ అయినా, చంద్రబాబు గవర్నమెంట్ అయినా, ఇంకొకరి గవర్నమెంట్ అయినా సమస్య లేదు, వదలాల్సిన పనే లేదు. అలాగే ఇందులో కూడా అలాంటివి ఉంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నించే అర్హత ఉంది, ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఫర్ దట్ మ్యాటర్ అవసరమైతే విచారణ అడగడాన్ని కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. అసలు నేను అంటాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక సలహా అని అనుకుంటే, మరి నాకు సలహా అంటే అంటాడేమో నదిలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎందుకో పిటిషన్ వేయకూడదు? ఆయన చాలా ఆధారాలు చూపిస్తున్నాడు కదా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని. ఆయన స్వయంగా ఆయనే కోర్టులో మాజీ ముఖ్యమంత్రి హోదాలో, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో పిటిషన్ వేయొచ్చు. మరి ఆయన ఎందుకు వేయట్లేదు అనేది ఆ విజువల్ తర్వాత ఎదురుగానే వేయొచ్చు, పిటిషన్ వేయొచ్చు. సరే, అవి కాకుండా ఆరోపణలు చేస్తారు, బాగానే, అంతవరకు బాగానే ఉంది. ఇవాళ ఒక ట్వీట్ వేశారు. ట్వీట్ వేసి దాంట్లో ఇంకొక ఇది పెట్టారు, డార్క్ ఆపరేషన్ బై చంద్రబాబు నాయుడు. ద సో కాల్డ్ మెగా డిఎస్సి వాజ్ ఏ కేర్ఫుల్లీ ఇంజనీర్డ్ పాలసీ స్కెచ్ ఫర్ ఏ మెగా స్కామ్, ఏ డార్క్ ఆపరేషన్ by CM చంద్రబాబు నాయుడు అండ్ హి సన్ నారా లోకేష్. అంటే ఇది ఒక చీకటి ఆపరేషన్, చీకట్లో చేసిన ఆపరేషన్, ఒక కాన్స్పిరసీ, అంటే ఒక కుట్ర చేశారు అని.
సో డిఎస్సిలో అవకతవకల స్థాయి నుంచి ఎవడు పట్టించుకోవట్లేదు అనుకున్నాడేమో, ఆయన కాన్స్పిరసీ దాకా వెళ్ళిపోయాడు. ఏముంటుంది, కుట్ర ఏముంటుంది? అవకతవకలు జరిగాయని ఆరోపించండి, ఓకే, వాళ్ళు సమాధానం చెప్పాలి. అవినీతి జరిగిందని చెప్పండి, సమాధానం చెప్పాల్సిందే గవర్నమెంటు. చెప్పకపోతే గవర్నమెంట్ తప్పు. కుట్ర ఏంటి? మీరు ఎవరిని రెచ్చగొట్టదలుచుకున్నారు కుట్ర అని? ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది, ఎవరో కొంతమంది అక్రమార్కులు పేపర్ లీక్ చేశారు, దాంట్లో ల్యాక్సెస్ ఉన్నాయి, అది పెద్ద దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం వచ్చింది, దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోయారు, దానికోసం కొంత యూత్ జంజీ వాళ్ళు కాక్రోచ్ పార్టీ అని పెట్టారు. కానీ వాళ్ళు ఎవరు కుట్ర అంటలేదే. కొత్తగా నేను బొద్దింకనే అని చెప్పిన మీరు దీని కుట్ర అనే పేరు ఎందుకు పెడుతున్నారు అనేది ఒకటి నాకు అర్థం కావట్లేదు. రెండోది, మొన్న స్టీల్ ప్లాంట్లో, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఒక దుర్ఘటన, ఇవాళ మృతుల సంఖ్య 10కి చేరింది. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. దాని మీద మొన్న వెళ్ళి అక్కడ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, దాంట్లో కూడా కుట్రుందనే తరహాలో మాట్లాడారు. సరే, వెళ్ళి పరామర్శించడం ఆయనకు ఆ రైట్ ఉంది, ఆయనకు ఆ బాధ్యత కూడా ఉంది, మనం స్వాగతించాలి. పైగా ఎక్కడ చావులుంటే అక్కడికి పరుగులు పెట్టుకుని వెళ్ళాలో ఆయన ముందుంటారు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. కాకపోతే ఇక్కడ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘటన వెనుక చాలా రకాలు, మా పత్రిక రాసింది, మేము వార్తలు ఇచ్చాం, అక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, కార్మికుల భద్రతకి గ్యారంటీ లేదు, కార్మికులను తగ్గిస్తున్నారు, మోడర్నైజేషన్ లేదు, ఎక్విప్మెంట్ మోడర్నైజేషన్ లేదు, టెక్నాలజీ మోడర్నైజేషన్ లేదు, ఆధునీకరణ ఇవేమీ లేకుండా దాన్ని నడుపుతున్నారు, నిర్లక్ష్యం కనపడుతోంది. ఇది పద్ధతి. ఆధునీకరించట్లేదు, నిర్లక్ష్యం కనపడుతోంది, కార్మికులను తగ్గిస్తున్నారు, కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు, రిటైర్ అయిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకోవాలి, స్కిల్ కార్మికుల్ని అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ లేటెస్ట్ టెక్నాలజీకి తగ్గట్టుగా వాళ్ళని తయారు చేసుకోవాలి. ఇవి ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఒక ఆయన మరి ఎందుకన్నారో నాకు తెలియట్లేదు, కానీ కుట్ర అన్నారు. స్టీల్ ప్లాంట్లో కుట్ర జరిగిందన్నారు, ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందన్నారు. నాకు అసలు అంటే ఓకే, నా అబ్జర్వేషన్ ప్రకారం చెప్తున్నాను. ఆయన అనేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ మూసేయడానికి కుట్రపూరితంగా కావాలని ప్రమాదం చేశారు అనేది ఆయన మాట. అంటే ప్రమాదం, స్టీల్ ప్లాంట్ మూసేయాలని ప్రభుత్వం కుట్ర చేసి, కేంద్ర ప్రభుత్వం ఎస్, వైజాగ్ స్టీల్ బిలాంగ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్, RINL, వైజాగ్ స్టీల్ని RINL అంటారు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది రంగ సంస్థ. కార్మికుల్ని అది మూసేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసి కార్మికులు చంపేసింది అనేది ఆయన విశ్లేషణ యొక్క సారాంశం. ఇది అందులో లోపాలు ఉన్నాయని మేమే చెప్పాం. ఆయన అది కూడా చెప్తాడు, మీకు ఈనాడు రాస్తే ఓకే కదా, మీకు ఆంధ్రజ్యోతి రాస్తే ఓకే కదా, వాళ్ళు రాసిందే నేను చెప్తున్నాను. మేము ఎక్కడ కుట్ర ఉందని రాయలేదే, మేము ఎక్కడ కుట్ర ఉందని చూపిలేదే. మేమంత మూర్ఖులం కాదు, అంత తెలివి తక్కువ వాళ్ళం కాదు. ప్రభుత్వాలు కుట్ర చేసి కార్మికులు చంపేస్తాయనే అంత దుర్మార్గపు జర్నలిజం మాకైతే తెలియదు మరి. ఓకే, సో ఆయన కుట్ర ఉంది అని అన్నారు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఈ కుట్ర ఆరోపణల నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చుంటోంది? నా ఉద్దేశం అక్కడ విశ్లేషణలో లేకపోతే దీన్నో క్వశ్చన్ చేయడం కాదు. నిజంగా అక్కడ కుట్రే గనక ఉంటే దాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకంటే చనిపోయింది వైజాగ్ కార్మికులు. అవతల వాళ్ళు రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకో దానికి మాట్లాడుతున్నారా, అది మీరు చూసుకోండి.
ప్రభుత్వం ఎందుకు ఇంతగా నిస్సహాయంగా చేష్టలుడిగి చూస్తోంది? జగన్మోహన్ రెడ్డి డిఎస్సిలో కుట్ర అంటారు, స్టీల్ ప్లాంట్ ప్రమాదం వెనుక కుట్ర అంటారు, ఇంకొక విశ్లేషకుడు ఆయన కుట్ర ఉందంటాడు. కుట్ర అనే పదం వాడారు. ఎస్, ఐ హావ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఏముంది? అది ఒక మీడియాలో మాట్లాడిందే కుట్ర అని ఆయన ఛాలెంజ్ కూడా విసిరాడు, నేను నిరూపిస్తానని. వెళ్ళి కూర్చోండి, నిరూపించుకోండి. లేదా నిగ్గుదేల్చండి, స్టీల్ ప్లాంట్ ప్రమాదం వెనుక కుట్ర జరిగిందా లేదా నిగ్గుదేల్చండి. అవకతవకలు, ఎస్, దెర్ ఆర్ మెనీ ల్యాప్సెస్, మెనీ ల్యాప్సెస్ ఆర్ దేర్. అది ఆంధ్రజ్యోతి బయటపెట్టింది, అఫ్ కోర్స్ ఈనాడు బయటపెట్టింది, ఇంకా కొన్ని మీడియా సంస్థలు కూడా రాశాయి. కానీ కుట్ర అనే పదం చాలా డేంజరస్, చాలా 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 డేంజరస్. ఈ కుట్రను ఛేదించాల్సిన బాధ్యత, ఈ కుట్ర ఎందుకు జరిగింది, ఈ కుట్ర వెనుక ఎవరున్నారు, కుట్ర చేసింది ఎవరు, ప్రభుత్వమే కుట్ర చేసిందా, ఎందుకు చేసింది, అసలు చేసిందా లేదా, ఇది తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. లేదా కుట్ర ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి తనపైనే కేంద్ర ప్రభుత్వమే తేల్చుకోవాలి. ఇది రెండవది. తర్వాత ఇంకొక మా తోటి జర్నలిస్ట్ వారేమంటారంటే, ఇంకా చాలా ప్రమాదాలు జరుగుతాయి వైజాగ్ స్టీల్లో. కోర్స్ ఆవిడ కొంత రీసెర్చ్ చేసినట్టున్నారు దాని మీద. వెళ్ళి కార్మికులతో మాట్లాడడం కానీ, అక్కడ స్కిల్డ్ లేబర్తో మాట్లాడడం కానీ, అక్కడ సిచ్యువేషన్ మాట్లాడడం కానీ, కొన్ని లాజికల్గానే అనిపించాయి. నేను వింటే నాకు కూడా ఐ కన్విన్స్డ్. అవి చూసినప్పుడు మరి ఇంకా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి అన్న వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇదో జ్యోతిష్యమా? వృశ్చిక రాశి వారికి జూన్ నుంచి అద్భుత యోగం పట్టబోతోంది అని చెప్తారు. అది 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 ట్రాషా నిజమా పక్కన పెడదాం, జ్యోతిష్యం. కానీ ఇక్కడ ప్రమాదాలు, ఇంకా కొన్ని ప్రమాదాలు జరగబోతున్నాయి అన్నప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని అంటే వెంటనే ఎన్ఐఏ వాళ్ళు రంగంలో దిగుతారు. దిగి అక్కడ ఆ గల్లి ఈ గల్లి తిరిగి 10 మందిని పట్టుకుంటారు, దొరుకుతారు, ఆటోమేటిక్గా దొరుకుతారు, దాడులు జరగకుండా కాపాడుకుంటారు. మరి ఇక్కడ మళ్ళీ ప్రమాదాలు జరుగుతాయన్నప్పుడు వెంటనే ఆ కన్సర్న్ మేనేజ్మెంట్, స్టీల్ ప్లాంట్కు సంబంధించిన RINLకు సంబంధించిన మేనేజ్మెంట్ రంగంలోకి దిగి ఎక్కడెక్కడ జరిగే అవకాశం ఉంది ఏంటి అనేదన్నా చూసుకోవాలి. లేకపోతే ఎందుకు ఈ రకమైన ప్రచారం జరుగుతుందనేనా క్రాస్ చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఈ బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. అసలు ప్రతిదీ కుట్ర ఎందుకు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ప్రతిదీ కుట్రే, కుట్ర. ఒక ఆయన కుట్ర అంటాడు, అవునవును కుట్ర అని ఇంకో ఆయన అంటాడు. సో ఎందుకు ఈ కుట్రల దీంట్లో బంధిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని? ప్రభుత్వం ఎందుకు చేతులు కట్టు కూర్చుంటోంది? దిస్ ఈజ్ మెయిన్ క్వశ్చన్ టు నైట్ ఫ్రమ్ మై సైడ్. ఈ కుట్రలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా కుట్రలు ఉన్నాయి దీని వెనుక అనే చర్చ ఎందుకు జరుగుతుందనే దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, అండ్ లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బి శెట్టి బాబ్జీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. రైట్, ముందుగా పట్టాభి గారు నమస్తే. నమస్కారం వికే గారు. అసలు మీ ప్రభుత్వం ఎందుకు ఈ కుట్రల్ని ఛేదించలేక, కుట్రలు జరిగాయా లేదా అనేది శోధించలేక, కుట్రల ఆరోపణలని తిప్పికొట్టలేక, ప్రజలకి నిజమేంటో చెప్పలేక ఎందుకు సతమతం అవుతోంది? అంటే ఇప్పుడు మీరు ఇవాళ 2 టాపిక్స్ తీసుకున్నారు. ఒకటి డిఎస్సి, రెండోది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ముందు డిఎస్సికి వెళ్దాం. సో ముందు విల్ కన్ఫైన్ టు డిఎస్సి. యా, సో డిఎస్సికి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఏదో దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయని చెప్పి ఏదో సామెత ఉంది చూసారా, ఆ టైప్ లో అంతా అయిపోయి అంతా పారదర్శకంగా జరిగి అందరికి ఉద్యోగాలు వచ్చి అందరూ జాబ్లలో జాయిన్ అయిపోయిన తర్వాత మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో ఏదైతే చెప్పారో, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి తన మెడకి బిగుస్తున్నటువంటి ఉచ్చు ఏదైతే ఉందో, లిక్కర్ స్కాము, ఆ కేఎన్ఆర్ ఆయన పిఏ
భాగవతం అన్ని బయటపడ్డాయి. రకరకాలుగా మొత్తం ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాడు. సో ఏదో డైవర్ట్ చేయాలి, ఎప్పుడు వేసే డ్రామానే ఇది. అందుకని అంతా పూర్తయి తన వల్ల 5 సంవత్సరాలు చేతగానటువంటి డిఎస్సి, 5 సంవత్సరాలు కొన్ని లక్షల మందిని డిఎస్సి పేరుతో దగా చేసి వాళ్లకు ఉసురు పోసుకున్నటువంటి జగన్ రెడ్డి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకమే డిఎస్సి పైన పెట్టి ఇచ్చిన మాట ప్రకారం 16,347 ఉద్యోగాలు మేము భర్తీ చేసేసరికి ఇవాళ మొఖం చెల్లక గొంతులో ఎలక్కాయబడినట్టు అయింది. తన వల్ల చేతగానది, తను ఏదైతే మోసం చేశాడో మేము అంతే పారదర్శకంగా ఇది చేశాం. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఏదో రకంగా ఈ డిఎస్సిని అడ్డుకోవాలని చెప్పి దాదాపు 230-240 కేసులు రకరకాల పేర్లు తెప్పించాడు ఈ డిఎస్సి పైన. అవన్నీ కూడా అధిగమించి డిఎస్సి పారదర్శకంగా పూర్తి చేసి ఇవాళ ఆ ప్రక్రియను పూర్తి చేయటం జరిగింది. ప్రక్రియని పూర్తి చేసే ముందు కూడా 22/8 రిజల్ట్స్ వచ్చినప్పుడు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఏమైనా అబ్జెక్షన్స్, క్లారిఫికేషన్స్ ఏమైనా కావాలంటే దాదాపు 30,000కు పైగా క్లారిఫికేషన్స్ అభ్యర్థులు కోరితే అవన్నీ క్లియర్ చేసి 15/9 ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ని విడుదల చేయడం జరిగింది. సో అనేక సందర్భాల్లో ఎన్ని క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా అన్ని క్లియర్ చేసాం. సరే, ఈయన గారు మళ్ళీ ఏదో జరిగిపోయింది, ఏమీ జరగకుండానే ఏదో జరిగిపోయిందని ఈ వ్యవహారం మొత్తం మొదలు పెట్టిన తర్వాత కూడా పిన్ టు పిన్ క్వశ్చన్ ఆయన లేవనెత్తినటువంటి ప్రతి ఒక్క అంశానికి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పాయింట్ టు పాయింట్ రిప్లై ఇచ్చేసరికి నోళ్లు మూతపడ్డాయి. మళ్ళీ వాళ్ళు ఏదో పిచ్చరాతలు రాస్తా ఉన్నాడు. మేము ఒకటే చేస్తాం. అసలు ఇందాక మీరు ఇంకొక అద్భుతమైన మాట అన్నారు వికే గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నిజంగానే అసలు బ్రహ్మాండమైన ఆధారాలు ఉంటే ఇదంతా ఏదో తప్పు జరిగిపోయిందని ఆయన్ని ఓ పిటిషన్ ఏమనొచ్చు కదా కోర్టులో. ఇప్పుడు కోర్టు పక్షే కదా, వెళ్ళొచ్చు కదా. ఎందుకని కోర్టులో పిటిషన్ వేయలేకపోతాం అన్నాడు ది గ్రేట్ పొన్నవోలు. అసలు అబ్బా, మా పొన్నవోలు అన్నా, మా సుధాకర్ రెడ్డి అన్నా, అసలు మా లాయర్లు, అబ్బో ఆహా, మరి ఇవ్వయా మీ పొన్నవోళ్ళకి చేయమనివయా పిటిషన్ కోర్టులో. ఇక్కడ ఒక మాట పట్టాభి గారు, ఈ దేశానికి ఫలానా జడ్జిని చీఫ్ జస్టిస్ ని చెయ్యొద్దు అని లేఖ రాసిన వ్యక్తి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని ఈయన సిబిఐకి రాయొచ్చు, కేంద్రానికి రాయొచ్చు, హైకోర్టు సీజేకి రాయొచ్చు, సుప్రీంకోర్టు సీజేకి రాయొచ్చు, అందరికీ లేఖలు రాయొచ్చు కదా. ఈ ప్రెస్ మీట్లు, ట్వీట్లు ఎందుకు అనేది నాకు కూడా కొంత ఆశ్చర్యం వేసింది. అయితే దాంట్లో వెళ్లే ముందు అది మాట్లాడదాం. ఇప్పుడు ఏమీ జరగలేదు అంటున్నారు కదా, ఆయన ఒక వీడియో వదిలాడు, ఒక సమ్ కాన్వర్జేషన్ ఓవర్ ఫోన్. అది ఒక్కసారి ప్లే చేస్తాను, మీరు చూసే ఉంటారు, బట్ ఒకసారి ప్లే చేస్తాను. ఆ వీడియో ప్లే చేయండి సార్. అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో పని లేదు. మీరే మాట్లాడే ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళకి చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే. సో అది ఫోన్లో జరిగిన ఒక బేరం. అయితే ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పాలి. అవతరోడు ఎవరో తెలియదు, యువతరోడు ఎవరో తెలియదు. ఓకే, నేను ఆ నెంబర్కి, నేను అందులో ఆ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి చేశాను 9440755843.
చేస్తే అది అసలు మనుగడలోనే లేదు అని వస్తుంది. అది పైగా నాకు తెలిసి పైరువీలు చేసేవాడు ఎవరు, డిపి, వాట్సాప్ డిపి కింద గవర్నమెంట్ రాజముద్ర పెట్టుకోడు అంతా. మరి అది ఏమనాలో అంత పిచ్చాడు ఎవడో, అంత పిచ్చాడు ఏమో. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఒక బేరసారాలకు సంబంధించిన వీడియో పెట్టారు కాబట్టి ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకొని అడిగినోడెవరు, చేసినోడెవరు, తీసుకున్నోడెవరు నిగ్గు తేలిసి అసలు ఇదేమైనా కుట్ర ఈ ఫోన్ ఆడియో అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు ఈ పేటిఎం ఆర్టిస్టులు, పేటిఎం స్టూడియోలో పనిచేసినటువంటి పేటిఎం ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. మీరు నిగ్గు తేల్చకుండా అప్పుడే ఎలా ముద్రేస్తారండి వాళ్ళ పేటిఎం ఆర్టిస్టులని? సార్ గొడ్డలి పార్టీ దగ్గర ఇటువంటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, ఇదేం వదిలిపెట్టాం. ప్రభుత్వాన్ని చాలా పెద్ద విషయం సార్. 16,000 మంది ఉద్యోగాలు పొందితే అదంతా ఆ లంచాలు జరిగాయని చెప్పి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. దాన్ని నిగ్గు తేల్చాలి ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా చాలా సీరియస్ గా తీసుకుని దీని అంతు తేలుస్తాం. రెండో విషయం, మా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఉన్నతాధికారులు, ఐఏఎస్ ఆఫీసర్స్, అది శశిధర్ గారు కానీ జైన్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు. మొత్తం ఇప్పుడు స్పోర్ట్స్ కోటా గురించి నానాయాగి చేశారు సార్. మొత్తం అన్ని మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టాం, మీరు వెరిఫై చేసుకోండి. ఎవరికైనా ఏదన్నా ఇంకా అభ్యంతరం ఉంటే మా దగ్గర రండి, మేము వీఆర్ అవైలబుల్. వచ్చి మా దగ్గరకు వచ్చి ఇదిగో ఇది ఉందని చూపించండి, క్లారిఫికేషన్ అడగండి, లేదా ఇక్కడ తప్పు జరిగిందని చూపించండి. ఇప్పుడు ఒక్కడికి రాలా. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే పక్కన కూర్చోబెట్టుకుని వీళ్ళకి రాలేదు వాళ్ళకి రాలేదని ఎవరి పేర్లు అయితే చెప్పి మాట్లాడాడో ప్రతి ఒక్క క్యాండిడేట్ విషయంగా వాళ్ళకి ఎందుకు రాలేదో చాలా వివరంగా వాళ్ళు సర్టిఫికేట్ పోవటం కానివ్వండి. ఒక క్యాండిడేట్ అయితే సార్, ఒక క్యాండిడేట్ అయితే వీకే గారు కోర్టుకు కూడా వెళ్ళాడు. కోర్టుకు వెళ్లి తన పిటిషన్ లో ఐ హావ్ ఫెయిల్డ్ టు అప్లోడ్ మై సర్టిఫికేట్స్ అని చెప్పి ఆయన రాశాడు. అవును, ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుంది ప్రెస్ మీట్ లో. ఆయన్నే పక్కన కూర్చోబెట్టి ఏ వ్యక్తి అయితే కోర్టుకు సమర్పించిన పిటిషన్ లో కూడా నేను సర్టిఫికేట్లు ఇవ్వటంలో ఫెయిల్ అయ్యాను అని రాశాడు, ఆ వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని ఇతనికి అన్యాయం జరిగిందని ఏ రకంగా మాట్లాడతాడండి? ఈ రోజు వరకు మా అధికారులు ఆహ్వానించి 2-3 రోజులు 4 రోజులు అవుతా ఉంది, ఒక్కళ్ళు కూడా ఈ రోజు వరకు నాకు అన్యాయం జరిగిందని ఎక్కడికి రాలా. సెక్రటేరియట్ గేట్లు కీలకమైన పాయింట్ ఏంటంటే పట్టాభి గారు 16,000 చిల్లర రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత, సత్యమూర్తి గారు నమస్కారం, 16,000 పై చిల్లుకు టీచర్ రిక్రూట్మెంట్ జరిగి నియామకాలు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు పట్టుకున్నాడు ఆయన. ఓకే, లేట్గానైనా లేటెస్ట్ గా దిగే రంగంలోకి పట్టుకున్నాడనే అనుకుందాం. అందులో ఏదో బేరసారాలు జరిగాను ఒక వీడియో వదిలేరు. ఆ చేసిన వాళ్ళు ఎవరో నేను అంటున్నాను, పట్టాభి గారు వాళ్ళని పేటీఎం ఆర్టిస్టులు అనొచ్చు, ఇంకో ఆర్టిస్ట్ అనొచ్చు. పేటీఎం ఆర్టిస్టులు అయితే పట్టుకుని లోపలేయండి. మొత్తం 16,000 మందిని లేదా రాష్ట్రాన్ని తప్పుదో పట్టించేందుకు లోపలేయండి. చేయించిన వాళ్ళని లోపలేయండి, చేసిన వాళ్ళని లోపలేయండి కదా, అంతే కదా. ఒకటి. రెండోది, అసలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టిస్తే అయిపోతుందా? కంటిన్యూ ఇది సినిమా సీరియల్, టీవీ సీరియల్ ఏమన్నా అదేదో ఉన్నాయి కదా, ఇస్తరాకులు పూతరేకులు సీరియల్ ఇదేమన్నా? సత్యమూర్తి గారు, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అండి, నేను యాజ్ అ జర్నలిస్ట్ నేను మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ని సేకరించి చూస్తే మీకు డిఎస్సి ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఎప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చారు. మీకు జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగాడు. జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగి వారం అయింది, లాస్ట్ వీక్ ఈ వీక్ పేపర్ లీక్ అయింది అంటాడు. మీరు ఇందాక చదివి వినిపించినట్టు ఇదంతా కూడా అసలు కుట్ర అంటాడు. ఇది కుట్ర, ఇదంతా పేపర్ లీక్ అయింది అంటాడు. అందుకనే నేను పేపర్ లీకేజ్ మీద కొంచెం ఎలాబొరేట్ గా చెప్తా వికే గారు. పేపర్ లీకేజ్ అనే అంశము ఎట్లా ఉన్నది అంటే, నిజంగా పేపర్ లీక్ కావటానికి అవకాశం ఉందా, అవకాశం ఉందో లేదో ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు చెబుతారు, కానీ మీరు జడ్జిమెంట్ ఇవ్వండి. నేను ఎందుకు ఇస్తాను అంటే ఇందులో నేను చెప్పిన విషయంలో ఇక్కడ ఏంటి అంటే, మొత్తం ఇదేదో 10th క్లాస్ ఎగ్జామ్ లాగా కాదు. నేను 10th రాసేటప్పుడు రాష్ట్రం మొత్తం ఒకటే క్వశ్చన్ పేపర్ వచ్చేది. అది అప్పుడప్పుడు లీక్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత దాన్ని మాడిఫై చేసి
ఒక 5-6 క్వశ్చన్ పేపర్లు ఇచ్చి లాటరీ తీసి అది పెట్టేవాళ్ళు. సెట్స్ ఇస్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎట్లా ఉందంటే ఈ డిఎస్సికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే లాంగ్వేజెస్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయి, రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. అందుకని వాళ్ళందరికీ ఉంది, స్కూల్ అసిస్టెంట్ ఉంది, రకరకాలు ఉన్నాయి. అందుకని వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ పేపరు లేదో ఒక 5 క్వశ్చన్ పేపర్లు ఇవ్వటం అనేది సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఏం చేశారంటే ఏ పూల్ ఆఫ్ 42,000 క్వశ్చన్ బ్యాంక్ పెట్టుకున్నారు. 42,000 క్వశ్చన్ బ్యాంక్ పెట్టుకున్న తర్వాత మన ఇద్దరం కూడా సైన్స్కి అప్లై చేసాం అనుకోండి, సైన్స్ టీచర్ పోస్టులకి. మన ఇద్దరం పక్క పక్కన కూర్చున్నా నాకు ఒక క్వశ్చన్ వస్తుంది, మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకు అంటే ర్యాండమ్ గా వెళ్తాయి తప్ప, ఎగ్జాక్ట్లీ ర్యాండమ్ గా వెళ్తాయి తప్ప ఫిక్స్డ్ క్వశ్చన్స్ కాదు. అది ఫిక్స్డ్ క్వశ్చన్ పేపరు, అది ప్రింట్ చేసి మీకు ఇచ్చేది కాదు. 42,000 ప్రశ్నలు ఉంటాయి. ఈ 42,000 ప్రశ్నల్ని కూడా పార్ట్ టైం ఎంప్లాయీస్ తోటి అప్లోడ్ చేయించారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, విచ్ ఇస్ బ్లండర్. వాళ్ళు చేసిన వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇంకా ఉద్యోగాల్లో ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటి అంటే నేను ఒక సెట్ చేస్తే మీరు ఒక సెట్ చేస్తారు, ఏ సెట్ ఎవరు చేశారో తెలియదు. అట్లా చూసిన 42,000 క్వశ్చన్లలో ఒక 20,000 ఒకళ్ళు, ఇంకొక 20,000 ఒకళ్ళు చేసి ఉంటే ఉండొచ్చు. 20,000 క్వశ్చన్లు కాదు. నేను చెప్తాను. నేను 20,000 క్వశ్చన్లు అతను తీసుకొచ్చి మెమరైజ్ చేసి అవన్నీ పేపర్ మీద రాసి లీక్ చేసిన వాటిని బట్టి పట్టడానికి వాడికి కనీసం సంవత్సరం పడుతుంది. క్వశ్చన్లే గుర్తుండవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు అని ఒక మాజీ ముఖ్యమంత్రి చెప్పటం అంటే ఎంత బ్లండర్ మిస్టేక్ చూడండి. అదిగాక ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది టీసీఎస్ అయాన్ వాళ్ళు. టీసీఎస్ అయాన్ వాళ్ళు ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. పెద్ద పెద్ద సంస్థలు, ఆర్ఆర్బి వాళ్ళు కూడా దీని నుంచే చేస్తారు. అటువంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా దీని మీద ఆధారపడి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ అంటే ఇదే. మెడికల్ ఎగ్జామినేషన్ లో సూపర్ స్పెషాలిటీలన్నీ కూడా ఇందులోనే జరుగుతాయి. అవునండి సార్, మీరు చెప్పారు. అసలు అబ్జర్వేషన్ ప్రకారం ఈ క్వశ్చన్ పేపర్, ఈ క్వశ్చన్ ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ కాదు, ఇది క్వశ్చన్ పేపర్ కాదు, క్వశ్చనీర్. 42,000 క్వశ్చన్లు ఇంత పగడ్బందీగా చేశారు అని చెప్పి మీరు అంటున్నారు. ఆయన కోన శశిధర్ గారు కానీ లేకపోతే అజయ్ జైన్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి వివరిస్తున్నారు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్. నాకు తెలిసి ఏ ప్రభుత్వంలోనూ అధికారులు ఇంతగా వివరణ ఇవ్వలేదు. ఒక ఏ మాత్రం లూప్ హోల్ ఉన్నా ఆఫీసర్లు రారు బయటికి. ఆయన ఇన్నిసార్లు పెట్టినా ఆయన వదలకుండా దీన్ని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ప్రభుత్వం దీనికి ఎండ్ కార్డ్ వేయాలా వద్దా? ఖచ్చితంగా వేయాలి. ఎందుకు వేయట్లేదు? ఎందుకు అంత చోద్యం చూస్తోంది? దానివల్ల నష్టపోతున్నది ఒకటి విద్యార్థులు అంటే అభ్యర్థులు, 2 ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్, ఒక అయోమయమైన పరిస్థితి వెళ్తుంది కదా. అది ఎందుకు ప్రభుత్వం గ్రహించట్లేదు అనేది నా పాయింట్. డిబేట్. బాబ్జీ గారు, ఈ జీలపాకం సీరియల్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వము దీనికి సరైన వివరణ అంటే చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేయట్లా వివరణ. మరి ఎందుకు ప్రభుత్వం దాన్ని సరైన రీతిలో టాకిల్ చేయట్లేదు అనేది ఒక పాయింట్. రెండవ పాయింట్, ఆయన మాకు నష్టం జరిగిందని చెప్పించడం కోసం 20 మందినో 30 మందినో బాగు చేసి ప్రెస్ మీట్ పెట్టి అలా చేశాడు. కానీ ప్రభుత్వం 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది డిఎస్సిలో. 16,000 మందిలో ఒక 5-6 మంది దొరకట్లేదా విజయవాడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి, ఏమంటే మాకేమి ఈ పరీక్షల్లో ఏమి జరగలేదు అని చెప్పడానికి? ఇది మంచి ప్రభుత్వం చెప్పుకుంటే సరిపోద్దా? పెద్దలు సత్యమూర్తి గారికి, పట్టాభి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే అండి. ఎందుకంటే నాకు చిన్న కథ గుర్తొస్తుంది. ఒక ఆవిడ ఎవరో కాస్త రోడ్డు పక్కన నిలబడి ఏడుస్తుందట, కూర్చొని ఏడుస్తా ఉంటే పక్కన ఆడవాళ్ళందరూ వెళ్ళిపోతే ఏమ్మా పాపం కష్టం, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారట. అడిగితే ఆవిడ చెప్పిందట, మా మామగారు చచ్చిపోయారమ్మా అని అన్నదట. అయ్యో పాపం అంత కష్టం వచ్చిందా తల్లి, పాపంలో మరి ఏం చేస్తాం, మరి పెద్ద వయసు అయి ఉంటది అని చెప్పిన తర్వాత ఎక్కువ మంది ఆడవాళ్ళు గుమ్మిగూడిన తర్వాత
ఒక ఆవిడ అడిగిందట, అమ్మ ఎప్పుడు చచ్చిపోయాడు మీ మామ అని. చచ్చిపోయి 10 రోజులు అయిందమ్మా అని అన్నదట. ఆ, చచ్చిపోయి 10 రోజులు అయితే ఇప్పుడు ఏడుస్తున్నావు ఏంటంటే, ఆ రోజు అందరూ ఏడిచేశారు, నాకు ఖాళీ లేదు, ఇప్పుడైతే అందరూ చూస్తారని ఏడుస్తున్నాను అని అన్నదట. అప్పుడు అందరిలో 10 మందిలో కలిసి ఏడితే ఎవరు ప్రత్యేకమైన పరామర్శం దొరకదు కదా. ఇప్పుడైతే దొరకదు కదా, కాబట్టి ఇక్కడైతే రోడ్డు మీద కాబట్టి అందరూ చూస్తారు, చూసిన తర్వాత అందరూ ఓదారుస్తారని చెప్పి నేను ఇప్పుడు ఏడుస్తున్నానని చెప్పిందట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు చతురులే ఏమో అనుకున్నారు కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే డిఎస్పీలో ఎవరైతే పరీక్షలు రాశారో, ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ మాకు అన్యాయం జరిగిందని చెప్పలేకపోతుంటే, ఈయన ఆ సందర్భాన్ని ఎత్తుక్కోవడం కోసం ఏమనుకుంటాం మనం. తర్వాత రాష్ట్రంలో మొదటిసారి నేను 1983 నుంచి యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాను. మొట్టమొదటిసారిగా 2 సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రశ్నలు కూర్చోబెట్టి ఇది తప్పు, ఇలా చెప్పకూడదు, ఇదిగో జరిగింది, ఇది పబ్లిక్ డొమైన్ లో ఉందని చెప్పి అజయ్ జైన్ ఇంక్లూడింగ్ సాక్షి గారు చెప్తారు. ఇంక్లూడింగ్ సాక్షి వాళ్ళు కూడా ఉన్నారు. అదే కాకుండా అజయ్ జైన్ గారు చాలా సీరియస్ గా మాట్లాడారు. ప్రతి అంశం నీకు తెలుసా, ఎవరు చెప్పారు, దయచేసి అలాంటి మానవుడితో చెప్పించుకోండి, పబ్లిక్ డొమైన్ లో ఉంది చూసుకోండి, ఇదిగో పలానా మీకు మాకేమని క్వశ్చన్ చేస్తున్నాడు మీడియాలో, ఆయన అప్లై చేసినటువంటి ఫామ్ ఇది, ఇదిగో ఇంకొక ఆయన ఏమో మార్కులు ఇల్లు వచ్చినాయి, ఆయన ఇలాగ అబద్ధాలు చెప్తున్నాడని చెప్పి ఆధారాలు చూపించిన ఘటన చాలా సీరియస్ గానే ప్రభుత్వం రియాక్ట్ అయ్యింది. ఇక అంతకు మించి ప్రభుత్వాలు ఏదో తోమంట పొద్దున పెట్టేవాడు కలిపి ఏదో అరుస్తుంటే సమాధానం చెప్పేది కాదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన ఒక అభియోగం చేశాడు, జనాలను రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఆయన ఇది వంట కింద చేసుకొని పార్టీని కన్సల్టేట్ చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఇది. దీనికి ప్రభుత్వం ఎంత చెప్పాలో అంత చెప్పింది, ఏం చేయాలో అది చెప్పింది. ఇప్పుడు సత్యమూర్తి గారు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పారు, పట్టాభి గారు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు కానీ మేము కానీ అందరినీ తప్పు జరిగితే తప్పు అని చెప్పేటోళ్ళమే, ఒప్పు జరిగితే ఒప్పు అని చెప్పేటోళ్ళమే. సీనియర్ అధికారులు ఎక్కడ పొరపాటు జరిగిందా సత్యమూర్తి గారు మంచి మాట చెప్పారు. పొరపాటు జరిగిందని తెలిస్తే ఏ అధికారి కూడా కిందకి రాడు, ప్రశ్నలకు ముందుకి కూర్చోరు, మా కిందికి ఇదని చెప్పి ఊరుకుంటారు. కానీ అంత నిక్కచ్చిగా, ఎంత నిబద్ధతగా, ఎంత ధైర్యంగా ఇదిగో ఆధారాలన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, మీరు నిజంగా జర్నలిస్టులుగా, సీనియర్ జర్నలిస్టులు అయితే మీరు చూడండి అని చెప్పి అంత గట్టిగా చెబితే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దానిపైన మాట్లాడడం, ఇంకా తప్పులు చెప్పడం, ఇక దొంగ ఆడియో లీకులన్నీ రిలీజ్ చేయించడం, ఇదంతా కేవలం అప్రతిష్ట పాలు చేయడానికి తప్ప ఇంకొక మార్గం కాదు కదా. నేను అదే అంటున్నాను సార్. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టు అది దొంగ ఆడియోనే అనుకోండి, దాన్ని ఎవరు అది దొంగ ఆడియో, కొంతమంది అసలు ఇది కుట్ర అని చెప్పాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా. అలా తీసుకోవాలి, నో డౌట్ అందులో వెనక్కిపోవడానికి వీల్లేదు. ప్రభుత్వం దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు దీని మీద కంప్లీట్ గా ప్రజలకి వాస్తవాలని తెలియజేయడం కోసం అధికారులతో కూర్చొని ఇంటిపైన ఆడియో లీక్ పైన, అట్లాగే అజయ్ జైన్ గారు, మళ్ళా కాన్సెస్టర్ గారు, మిగతా పెద్దలందరితో కలిసి కూర్చొని మాట్లాడి ప్రభుత్వం నుంచి ఇగో ఇది జరిగింది, ఏ బి సి డి అని అన్ని అంశాలు స్పష్టం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ప్రభుత్వం ఇటువంటి పోకలను అడ్డుకోకపోతే రేపు ప్రతి అంశాన్ని పట్టుకుంటారు, ప్రతి చిన్నదాన్ని చిల్లర పనులు చేస్తారు, దీని మీద సంఘర్షణ క్రియేట్ చేస్తారు. ఇందులో పొద్దున్న ఇంకేం టెక్నాలజీని ఎవరు నమ్ముతారండి? ఓడిపోయినంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి, ఈవీఎంలు మాయ అని చెప్పాడు. ఇప్పుడు ఈ రోజు మనం జరుగుతున్నటువంటి ప్రక్రియ చూడండి, అందులో పరీక్షలు నిర్వహించిన తీరు చూడండి. 40,000 కోచింగ్లు, 42,000 కోచింగ్లు తీసుకొని వచ్చి సాఫ్ట్వేర్ ఎక్కడో పేపర్ రాకుండా చూసి ఇదంతా చేస్తుంటే మనం వ్యవస్థను తప్పుదో పట్టించడం కోసం పుట్టినట్టు వ్యవస్థను తప్పుదో పట్టించడమే మన జీవితం ఆశయాన్ని మాట్లాడితే, రేపు సమాజంలో ఇంక చదువుకున్న వాళ్ళకి, సామాన్యుడికి, ఈ విద్య పట్ల అవగాహన లేనివాడికి ఇంకేం సమానత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో పొరపాటు జరిగిందా మేము చెప్పారు, కోర్టుకు వెళ్ళమనండి, హైకోర్టుకి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా, వెళ్ళమని చెప్పండి, లేకపోతే నిలదీయమనండి. లేదా డైరెక్ట్ గా ఆయనకే అధికారం ఉంది, ఆయన ఒక శాసనసభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి, సరాసరి ఆఫీస్కి వెళ్ళిపోయి క్లారిఫై చేసుకోమనండి. ఈ ఘాట్ తన పార్టీ కార్యకర్తలకే మార్గదర్శకాలు తీసుకొచ్చి డిఎస్సీలో దగా డిఎస్సీ, ఇది మెగా డిఎస్సీ, ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ, ఈ డిఎస్సీలో ఇలా అయిపోయింది అలా అయిపోయింది అంటే, అసలు చదువుకున్న వాళ్ళు, ఈ రోజు సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళ సంఖ్య చాలా పెద్ద స్థాయిలో ఉంది. జరుగుతున్న ప్రతి పరిణామాలను కూడా అంచనా వేయగలిగే మేధావుల సంఖ్య ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయించే ప్రయత్నం చేస్తున్నారు.
తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, అన్పాపులర్ అయిపోతారు. ఇది మంచిది కాదు రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డికి తీర నష్టం వీకెండ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క పాయింట్ యాడ్ చేస్తానండి తర్వాత అయిన తర్వాత. ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ట్వీట్ పెట్టాడు కదండి, చాలా పెద్ద ట్వీట్, చాలా పెద్ద 3 పేజీలు, 3 పేజీల ట్వీట్ కదా. అందులో మీరు వికే గారు మీరు చూడండి, జీవో నెంబర్ 77 జీవో నెంబర్ 77 ప్రస్తావన ఉందేమో మీరు ఒక్కసారి చూడండి. 47 ఉంది. నేను చూసినంత వరకు జీవో నెంబర్ 77 ప్రస్తావన లేదు. 4 and 47 ఉంది. అన్ని 2 4 4 అన్ని రకరకాలు ఉన్నాయి, కానీ జీవో నెంబర్ 77 గురించి జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్ లో ప్రస్తావించలేదు. యాక్చువల్ గా ఈ జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజ్ చేస్తున్నది హారిజాంటల్ రిజర్వేషన్ల మీద. హారిజాంటల్ రిజర్వేషన్ల అంశం మీద జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన కూర్చొని మాట్లాడించిన 23 మందో 24 మందో హారిజాంటల్ రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయారు. హారిజాంటల్ రిజర్వేషన్లు జీవో నెంబర్ 77 ద్వారా వచ్చినాయి. ఆ జీవో నెంబర్ 77 ఇష్యూ చేసింది 2023 ఆగస్టు 2వ తారీఖు. ఆ రోజు ఏ ప్రభుత్వం ఉన్నది, ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు? అది మీరు అన్న విషయము అధికారులు జైన్ గారు చెప్పారు. గారు ఇద్దరు ఇది గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోనే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము స్పోర్ట్స్ విషయంలో కూడా చెప్పారు. రైట్. ఇప్పుడు ఆయన అంత ట్వీట్ లో జీవో నెంబర్ 77 గురించి 74 కూడా ఉంది. 4, 47, 74 ఉన్నాయి కానీ 77 లేదు. రైట్. ఎనీవే పటేల్ గారు, ఇక మనం ఈ డిఎస్సి దీనికి సంబంధించి చూస్తే ఇది కూడా కుట్ర అన్నాడు ఆయన. నేను అందుకే అన్నాను ఏపీలో ప్రతిదీ కుట్రే అనేది ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతోంది, ప్రచారం జరుగుతోంది లేదా ఆరోపణ జరుగుతోంది. సో ఇది కూడా కుట్రే అనే దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు కుట్ర అన్నప్పుడు రుజువు చేయాలి కదండి, ఊరికే మాటలు చెప్తే కాదు. ఇప్పుడు కుట్ర అని మనం ఏదన్నా ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు దానికి తగ్గ ఆధారాలు ఉండాలి. ఇవాళ ఒకటే చాలా స్పష్టంగా ప్రభుత్వం వైపు నుంచి మేము చెప్పింది ఏంటి, మీ మాటకు అడ్డొస్తున్నాను ఏమనుకోవద్దు పట్టాభి గారు. ఆరోపణ లేకపోతే ఒక మాట ఇసిరేసేవాడు ఇసిరేసి వెళ్ళిపోతాడు, ఆరోపణ చేసి వెళ్ళిపోతాడు. అది తప్పు అని దానికి అడిగి పారేసేయాల్సింది బాధ్యత. మామూలుగా కడగలేదు సార్, కాదు 2-3 డిటర్జెంట్లు వేసి శుభ్రంగా మొత్తం కడిగి అవతల పారేసాం కదా. ఇంకా ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ గా మేం గాని అధికారులు గాని ఎన్ని డీటెయిల్స్ కేస్ టు కేస్ సార్, ప్రతి ఒక్క కేసుని ఇన్ డీటెయిల్ మేము స్క్రీన్ మీద వేసి చూపించి ఇంకా కూడా ఉంటే రండి మా దగ్గర కంటే ఒక్కడు కూడా రాకపోతే ఇప్పుడు వరకు దీన్ని ఏమనాలి సార్ మనం? నాట్ ఈవెన్ 1 సింగిల్ పర్సన్ ఇప్పుడు వరకు ఇదిగోండి సార్ మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాం అవి పెట్టమనండి, దానిలో తప్పని ఒకటి చూపించమనండి. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మేము పెట్టాడు ఈ ట్వీట్. ఇప్పుడు ఈ ట్వీట్లు ఇందాక చెప్పారు జియో 77 ఏది, ట్వీట్ లో జియో 77 ఏది, ఎందుకు మాట్లాడడం హారిజాంటల్ రిజర్వేషన్ విధానం గురించి నేనే తీసుకొచ్చాను, నేను ఎందుకు చెప్పడం? ఇవాళ మేము చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కటి కూడా మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. ఆ స్క్రీన్ షాట్ ఒకటి పెట్టి ఇదిగో ప్రభుత్వం ఇది పెట్టింది ఇది తప్పు అని ఒకటన్నా ట్వీట్ చేయమనండి, దమ్ముంటే ట్వీట్ చేయమనండి. ప్రభుత్వం పెట్టింది ఇది తప్పు అని ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేకపోతా ఉన్నాడు? ఇదంతా కూడా కేవలం ఒక డైవర్షన్ డ్రామా. రెండోది వికే గారు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేసరికి కడుపు మంట. మూడవది మళ్ళీ ఇప్పుడు 2వ డిఎస్సి రాబోతా ఉంది, అది కూడా జరగటానికి వీల్లేదు. అవును, డిస్టర్బ్ చేయాలంటే మొదటి దాని మీద పడాలా, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ మనం లోకేష్ బాబు అనౌన్స్ చేశారు అతి త్వరలో 2వ డిఎస్సి. ఇంకా కడుపు మంట పెరిగిపోయింది, ఏదో ఒకటి దాన్ని బురద జల్లి ఏదో చేసేయాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న యువత బాగుపడటం మనకి తిరగబడాల్సింది ఎవరు సార్? అప్పుడు తిరగబడాల్సింది నిరుద్యోగులు కదా. ఇప్పుడు సార్ తిరగబాటు ఆల్రెడీ ఒకసారి తిరుగుబాటు రుచి ఏంటో చూపించారు. మొన్న ఎన్నికల్లో తిరుగుబాటు రుచి ఎలా ఉంటుందో చూపించారు. ఈసారి ఇంకా ఘాటుగా ఉంటది, ఇంకా ఘాటుగా ఉంటది. దానికి సిద్ధంగా ఉండమని ఇనప గేట్లు వేసుకుని 30 అడుగులు ఇనప గేట్లు వేసుకున్నంత మాత్రాన జెన్జీ తిరుగుబాటు నుంచి ఎవడు రక్షించలేడు. ఆ సందర్భం రాకూడదని ఈ రాష్ట్రంలో మేమేదో ప్రజాస్వామ్యబద్ధంగా ఏదో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా ఉన్నాం కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి సార్? రైట్. ఇక ఈ కుట్రల కంటిన్యూషన్ లో స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం మీద కూడా ఆయన మొన్న వెళ్ళి కొన్ని అనుమానపు బీజాలు నాటొచ్చారు. ఎక్కడికి వెళ్ళి? వైజాగ్ వెళ్ళి. ఓకే,
దాని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. అవునండి. నెక్స్ట్ డేనే మీరు ప్రెస్ మీట్ పెట్టి వివరించే ప్రయత్నం చేశారు. కానీ అది కూడా ఒక కుట్రే, ఆ కుట్రలో భాగంగానే జరుగుతోంది అనే రకంగా ఆయన మాట్లాడారు. తర్వాత మరొక సీనియర్ అనలిస్టు, కొంచెం పేరున్నాయనే, ఆయన కూడా ఇది పెద్ద కుట్ర, ప్లాంట్ వైజాగ్ స్టీల్స్ని మూసేయడం కోసం ఈ కుట్ర చేశారు. అంటే ఏంటి, కార్మికుల్ని తగ్గిస్తున్నారు ఎప్పటి నుంచో, దాంతోపాటు ఇలాంటి కుట్రల ద్వారా ప్లాంట్ మూసేయొచ్చు అనే కుట్ర దాగుంది దాంట్లో అనేది వారి విశ్లేషణ. మరి వారి అబ్జర్వేషనా లేకపోతే ఇన్ఫర్మేషనా ఆర్ ఏమో, పైగా ఛాలెంజ్ కూడా చేశాడు ఆయన. దీని మీద టీడీపీ వాళ్ళు వస్తారా లేకపోతే ఎవరు వస్తారో ఛాలెంజ్ కూడా చేశారు నాకు గుర్తున్నంత వరకు. సో దీన్ని ఈ కుట్ర వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మూసేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసింది. మరి కేంద్రమే కదా, 6 కేంద్రాందే కదా, కుట్ర అంటూ చేస్తే గీస్తే కేంద్రమే చేయాలి, రాష్ట్రానికి ఏమి సంబంధం అని నేను అనుకుంటున్నా నాకున్న చిన్న మెదడుతో. కాబట్టి దీని మీద మీ రియాక్షన్ చెప్పండి సార్. ఇప్పుడు నిజంగా ఎంత దుర్మార్గం అంటే, ఒక పక్కన దురదృష్టవశాత్తు పాపం 10 మంది చనిపోయారు ఇప్పుడు వరకు, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తా ఉంటే, ఏ ప్రభుత్వం అయినా కుట్ర పన్ని మనుషుల ప్రాణాలని బలిగొంటుందండి. ఏమన్నా కొద్దిగా ఉండాలి కదా ఇంగిత జ్ఞానం ఆ మాట వాడటానికి. సరే, మీరు విశ్లేషకులు గానో లేకపోతే రాజకీయ పార్టీ గానో, ఇందాక మీరు అన్నట్టు ఇటువంటి జరగకుండా చూసుకోండి, ఇదిగో ఇక్కడ ఈ చోట్ల కొన్ని లోపాలు కనపడుతున్నాయి, వాటిని సరిదిద్దుకోండి, లేదంటే ఇంకా బెటర్ గా ఇది చేయండి అని చెప్పడంలో తప్పలేదండి. మీరు రాశారు చాలా, మీ ఎడిటోరియల్ లో రాశారు. అది ఇప్పుడు లోపాలని వేలెత్తి చూపటం తప్పు కాదు సార్, తెలియజేయటం తప్పు కాదు, సరి చేసుకోమని చెప్పడం తప్పు కాదు. అది కొంచెం గట్టిగా చెప్పినా కూడా మేము దాన్ని తప్పుగా అనుకోము, మంచి కోసమే కాబట్టి. కానీ కుట్రేంటి సార్ ఇది ఇంత దుర్మార్గంగా? ఇవాళ నేను ఒకటి, ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, కుట్రపూరితంగా RINL లో అసలు మెయింటెనెన్స్ పట్టించుకోవట్లేదు, ఆ ప్లాంట్ నిర్వహణ చేయకుండా కుట్రపూరితంగా ఇవాళ అక్కడ కార్మికులు చనిపోయేటట్టు వీళ్ళు చేశారని చెప్తా ఉన్నారు. ప్రైవేటైజ్ చేసేయడానికే జరిగింది. ఇట్లా యాక్సిడెంట్ జరిగితే ప్రైవేటైజ్ చేసేయచ్చాను కదా సార్. ఇది ఇప్పటికీ కూడా పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. ఇది RINL వెబ్సైట్ లోకి వెళ్తే లేటెస్ట్ టెండర్స్ అని కాలం ఉంటుంది, దానిలోకి వెళ్తే అప్గ్రేడేషన్ ఆఫ్ మెయిన్ హాయిస్ట్ అండ్ ఆక్సిలరీ హాయిస్ట్ ఎలక్ట్రిక్స్ ఆఫ్ ఆల్ 3 casting cranes in SMS1. ఏ స్టీల్ మెల్టింగ్ షాప్ ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో SMS1 అప్గ్రేడేషన్ కోసం June 4, 2026 ఇది టెండర్ డాక్యుమెంట్ అండి. June 4నే టెండర్ పిలిచారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎక్విప్మెంట్ అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి చేయటం కోసం దాదాపు 10 కోట్ల రూపాయలకు పైబడి టెండర్ డాక్యుమెంట్ ఇప్పటికీ ఉంది. లాస్ట్ డేట్ June 25. ఇప్పుడు నిజంగా అక్కడ నిర్వహణ కావాలని గాలికి వదిలేసి అది మూతబడేటట్టు చేసి దాన్ని ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన ఉంటే, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను అప్గ్రేడ్ చేయడం కోసం టెండర్లు ఎందుకు పిలుస్తారు సార్? టెండర్ నెంబర్ 2800001300 డేటెడ్ 4/6/2026. ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా RINL వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ టెండర్ డాక్యుమెంట్ చూడండి. మీరు నిజంగా ప్రభుత్వానికి అటువంటి ఆలోచన ఉంటే ఇటువంటి టెండర్లు పిలుస్తుందా? దురదృష్టం, ప్రమాదం ఎక్కడైతే జరిగిందో దానికి సంబంధించి అప్గ్రేడేషన్ కి టెండర్ పిలిచారు 4 రోజుల ముందు. కానీ వెరీ అన్ఫార్చునేట్, నిజంగా చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అదే విధంగా వికే గారు, ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఈ డబ్బులు దేనికి పనికొస్తాయి, దేనికి ఇచ్చారు అసలు ఈ డబ్బులు, అన్ని అప్పులు కట్టారంటే, ఇప్పుడు 2020 ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చామండి, 11,440 కోట్ల రూపాయలకి ప్యాకేజ్ ఇవ్వటం జరిగింది. ఇచ్చే సమయానికి March 31, 2024కి టోటల్ లైబిలిటీస్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 26,114 కోట్లు. అది బ్యాంకులకు కట్టాల్సింది కానివ్వండి, ఓడీలు తీసుకున్నది కానివ్వండి, రా మెటీరియల్ సప్లైకి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఏదైనా కూడా 26,000 కోట్లు. అసలు రా మెటీరియల్ ఇచ్చేవాడే లేడు. బ్యాంకులు అయితే నోటీసుల మీద నోటీసులు. మరి
ఆ టైంలో మేము ఇచ్చిన డబ్బులు బ్యాంక్ లోన్లకి వాటికి పెట్టక ఎట్లా అండి దాన్ని ఖర్చు చేయొద్దా? మీరు బ్యాంక్ లోన్లు ఎలా కడతారు? మీరు ఇవ్వాల, కేంద్రం ఇచ్చింది. అదే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కూడా వేసుకోమాకండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించి పవర్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్విటీ కింద అడ్జస్ట్ చేసుకుని ఆ రకమైనటువంటి వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు. 2000 crores వర్త్ ఆఫ్ పవర్ బిల్స్ ని ఇంకొక రూపంలో దానికి వాళ్ళకి లెవరేజ్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఆ రకంగా ప్రాపర్టీ టాక్స్, ఆ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిందంతా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టడం కోసం చేస్తా ఉన్నాయి. రెండోది ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఇంకో ఆరోపణ ఏంటంటే నాసిరకం మెటీరియల్స్ వాడుతా ఉన్నారు, అసలు క్వాలిటీ ఉండట్లేదు అన్నారు. సార్ ఇది యూనియన్ గవర్నమెంట్ మన పిఐబి వెబ్సైట్ లో మీరు చూడొచ్చు. RINL bags 3 prestigious gold awards at International Convention on Quality Control. నవంబర్ 2, 2024లో క్వాలిటీ కంట్రోల్ కి సంబంధించి రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 3 గోల్డ్ అవార్డ్స్ సాధించింది. ఇంటర్నేషనల్ ఇది ICQCC అంటే ఇట్ ఈస్ ది టాప్ మోస్ట్ క్వాలిటీ కంట్రోల్ కన్వెన్షన్ విచ్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్. వాళ్ళు 3 గోల్డ్ అవార్డ్స్ ఇచ్చారండి. అసలు క్వాలిటీయే పట్టించుకోకపోతే RINL వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఒక్క నిమిషం సార్, నన్ను పూర్తి చేయండి ప్లీజ్, ఎందుకంటే ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ 1 minute. సో ఇది క్వాలిటీకి సంబంధించి. మూడోది సార్, ఇప్పుడు నిజంగా అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అసలు సంబంధించి స్టీల్ క్వాలిటీయే ఇక బాగోలేదు, ఇక అసలు ఏమీ లేదనుకుంటే సేల్స్ వాల్యూమ్ ఎక్స్పాండెడ్ టు అబౌట్ 4.4 million tons ఫ్రమ్ 3.4 అంటే 1 million tons పైగా ఫైనాన్షియల్ ఇయర్ 25 లో సేల్స్ వాల్యూమ్ పెరిగింది. ఇప్పుడు స్టీల్ క్వాలిటీ బాగోకపోతే కొనేవాళ్ళు ఎందుకు కొంటారండి? సేల్ వాల్యూమ్ అంత ఎందుకు ఎక్కువ పెరుగుతుంది? కంపెనీ టర్న్ ఓవర్ 18,280 కోట్ల నుంచి 22,300 కోట్లకి 22% ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ లో పెరిగింది. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? క్వాలిటీ లేకపోతే. కాబట్టి విశ్లేషకులు కూడా ఏది పడితే అది మాట్లాడి ప్రజల్ని తప్పుదో పట్టించడం కాకుండా వాళ్ళు కూడా కొంత ఆలోచించి మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఆల్ దీస్ డాక్యుమెంట్స్ ఆర్ దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఇన్ని డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్ లో ఉంటే ఇవాళ మీరు ఇవన్నీ కూడా ఏం పరిగణనలోకి తీసుకోకుండా కొట్టరేయండి సార్. పోరాడింది ఏమొస్తుందంటే ఇప్పుడు ఆరోపణలు కుట్ర జరిగిందనో లేకపోతే పూర్ క్వాలిటీ మెటీరియల్స్ వాడుతున్నారనో అప్గ్రేడేషన్ లేదనో ఆ విశ్లేషకులు లేకపోతే ఇంకెవరో మాట్లాడుతున్నారు. ఓకే, దానికి నేను డిబేట్ పెడితే తప్ప చెప్పే దిక్కులేదా? చెప్పాల్సింది ఎవరు? ఒక మాట దయచేసి మీరు దీన్ని వేరే రకంగా తీసుకోవద్దు. ఒకటి. రెండోది, ఈ రంగంలో ఎక్స్పర్ట్స్ అక్కడ వైజాగ్లో ప్లాంట్ వైపు నుంచి కానీ లేకపోతే కార్మికుల వైపు నుంచి కానీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ చెప్పాల్సిన వ్యక్తులు చెప్పగలిగిన వ్యక్తులు ఎవరు లేరా? అదే కేంద్రం నుంచి అక్కడి నుంచే ఎందుకు చెప్పడం లేదు? నెగిటివ్ వర్షన్, నెగిటివ్ అంటే ఐ మీన్ అది నెగిటివ్ అని కూడా అనకూడదు, నేను బ్యాక్ తీసుకుంటున్నాను నెగిటివ్ అనే వర్డ్. ఒక వెర్షన్ వెళ్తోంది, ఇందులో తప్పు జరుగుతోంది అనే వెర్షనే వెళ్తోంది తప్ప కాదు. ఇది ఇప్పుడు మీరు చెప్పిన ఉన్నాయి కదా, క్వాలిటీ విషయంలో కానీ లేకపోతే అప్గ్రేడేషన్ విషయంలో డాక్యుమెంట్ పెట్టారు, మీరు చెప్పారు, ఇటువంటి విషయాలు కానీ ఎందుకు వెళ్ళడం లేదు? ఈ అంశాలు కూడా సత్యమూర్తి గారు ఇక్కడ 3 విషయాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేమో ఇది ప్రైవేటైజ్ చేస్తుంటే నేను కష్టపడి దానికి అడ్డం పడుకుని ఆపాను నేను, వీళ్ళేమో దాన్ని ప్రైవేట్ చేయడానికి కుట్ర పలుతున్నారని అని వచ్చాడు. ఇందాక నేను చెప్పిన విశ్లేషకులు గారేమో ఇది ప్రైవేటైజ్ చేయడానికి చేసిన కుట్రలో భాగమే ఈ యాక్సిడెంట్, ఆ ప్రమాదము అని బహుశా అందరూ వినే ఉంటారు కదా. నేను ఒక్కడనే కాదు కదా దోషిని ఇక్కడ, పాపిని ఆయన దృష్టిలో మీరు కూడా పాపులే ఉంటారు. ఓకే, సో ఆయనేమో దానికి కుట్ర ముద్ర వేసాడు. ఇంకొక జర్నలిస్ట్ ఆవిడ ఏంటంటే ఇంకా ప్రమాదాలు జరుగుతాయి కొన్ని అనేది ఆవిడ వదిలిన వీడియో. సో ఇన్ని రకాల కుట్రలు అనేవి బయటికి వదులుతున్నప్పుడు ఇందులో కూడా ప్రభుత్వం మరి దాన్ని ఇది చేసుకోవాలని పర్టికులర్ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో ఖచ్చితంగా, నాకు తెలిసి. ఖచ్చితంగా కదా, రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి, ఎన్డీఏనే కాబట్టి. కేంద్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. కుట్ర ఉందా లేదా
అసలు పైగా ప్రభుత్వమే కుట్ర చేసిందని కదా ఆరోపణ. అవును. RINL ఇక్కడ విషయం ఏంటంటే వికే గారు, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇది కుట్ర అన్నాడో దాని కంటిన్యూషన్గా ఈ ప్రపంచ మేధావి కానీ లేకపోతే ఆ ఉమెన్ జర్నలిస్ట్ కానీ వాళ్ళు మొదలుపెట్టారు. అసలు ఈ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ని మూసేయటానికి కుట్ర పన్నాల్సిన అవసరం ఏముంది? కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది కదా, మూతపడిపోతుంది కదా. ఆల్రెడీ కేంద్ర మంత్రివర్గం దీని నుంచి పెట్టుబడులు ఉపసంహరించాలని ఒక నిర్ణయం తీసుకుంది కదా. దాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కదా రివర్స్ చేశారు. ప్యాకేజీ తెచ్చుకున్నది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంత ఈ ట్యాక్సులు ఇవన్నీ దీని ఈక్విటీగా మార్చింది. ఫ్యాక్టరీ ముయ్యాలి అంటే కార్మికులని బలిపెట్టాలి అన్న ఆలోచన ఎవరికన్నా వస్తుందా? వీళ్ళ కుట్ర కాకపోతే ఈ మేధావులందరూ కలిసి సమాజం మీదకి ఇటువంటి ఒక చెడు ఆలోచనలను ఇంజెక్ట్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా, ఈ మేధావులందరూ కూడా, వీళ్ళు అక్కడికి వచ్చిన ఒక యూనియన్ నాయకుడు, ఒక యూనియన్ లీడరు మేము రివైవ్ చేశాము అని మినిస్టర్ లోకేష్ చెబుతూ ఉంటే, నువ్వు ప్యాకేజీ తీసుకొచ్చి ఫ్యాక్టరీని నడపటం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది అంటే అన్న వ్యక్తిని వీళ్ళు ఎవరైనా ఖండించారా? అంటే ప్యాకేజీ తీసుకురావటం తప్ప, అంటే ఫ్యాక్టరీ మూసేస్తే చనిపోయేవాళ్ళు కాదు. ఎగ్జాక్ట్లీ విశాఖ ఉక్కుని మూసేయాలని అతని ఉద్దేశమా? ఈ క్వశ్చన్ అంటే కార్మికుల సంక్షేమం కోరేవాడు ఎవడైనా సరే, ఆ ట్రేడ్ యూనియన్ లీడరు ఆ మాట అంటే అతన్ని ఖండించాలా వద్దా? అతన్ని ఖండించకుండా అతను చేసిన తప్పుడు వ్యాఖ్యని సమర్థించుకోవటానికి మంత్రి మీద పడుతున్నారు. ఇదంతా కుట్ర. కార్మికులను చంపి ఫ్యాక్టరీ మూయాలండి. ఫ్యాక్టరీ మూయాలి అంటే చంపుతారండి, తీర్మానం చేస్తే అయిపోతుంది కదండి. ఒక మాట, కొన్ని నియంతృత్వ దేశాలు ఉంటాయి కదా, నియంత్రణ పరిపాలిస్తుంటారు గవర్నమెంట్ వాళ్ళు. అందులో కొన్ని కమ్యూనిస్టు దేశాలు కూడా ఉన్నాయి, నియంత్ర దేశాలు. అక్కడ ఇలా చంపేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు తియానన్మెన్ స్క్వేర్. బహుశా అవి చూసి వీళ్ళు అలాంటి నియంతృత్వ పరిపాలన ఉన్న దేశాల్లో ప్రజల్ని చంపేయడానికి వాళ్ళు ఏ కుట్రలేం చేస్తారు. కిమ్ లాంటోడు, లేకపోతే ఇంకో లాంటోడు. కానీ ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో కార్మికులు బలిపెడతారా? బీకే గారు, మీకు జగన్మోహన్ రెడ్డి ఇది మూసేస్తే దీంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు, 7,000 ఎకరాలు 7,000 ఎకరాలని ఆలోచించిన రోజు, అది చెప్పిన రోజు, అది ఎవరు చెప్పారు? మామూలు మనుషులు కూడా కాదు. సీనియర్ మోస్ట్ IAS ఆఫీసరు, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన బయటపెట్టాడండి. పట్టాభి మొన్న లెటర్ కూడా బయటపెట్టాడు, ప్రధానమంత్రికి రాసిన. అదే అటువంటివి బయటకు వచ్చినప్పుడు ఈ మేధావి ఎక్కడికి పోయాడు? ఈ వీళ్ళందరూ కూడా ఎక్కడికి పోయారు? వాళ్ళేం మాట్లాడరు. అప్పుడు మాట్లాడలా. ప్యాకేజీ వచ్చిన తర్వాత దీనికి కొంచెం సరిగ్గా చేయండి అని మాట్లాడలా. ఇప్పుడు తీసేశారు అని చెప్తున్నారు కదా. మీరు బాబ్జీ గారిని కూడా అడగండి. వీళ్ళందరూ కూడా ఎక్సెస్ ఎంప్లాయీస్ అని చెప్పి డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేసింది. ఎక్సెస్ ఎంప్లాయీస్ ఎవరు? కొన్ని చాలా క్యాజువల్ లేబర్. ఈ క్యాజువల్ లేబర్ ని రిక్రూట్ చేసుకున్నది ఎవరో తెలుసా? ఇదే యూనియన్ వాళ్ళు. ఈ 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు లంచాలు తీసుకొని వాళ్ళని క్యాజువల్ లేబర్ గా రిక్రూట్ చేసుకున్నారు. అదొక పెద్ద స్కాండల్ ఉంది. ఆ స్కాండల్ అంతా ఇప్పుడు బయటికి రావాలి. వాళ్ళందరినీ, ఒక ఆయన వచ్చి 10,000 మందిని తీశారంటాడు, ఇంకొక ఆయన వచ్చి 40,000 మందిని తీశారంటాడు. అక్కడ ఎంత ఫిగర్ ఉంది, ఎంతమందిని తీసేశారు? ఎక్సెస్ స్టాఫ్ ఉండటం వల్ల, వాళ్ళ శాలరీ బర్డెన్ పెరగటం వల్ల ఫ్యాక్టరీకి లాసులు వస్తున్నాయి. లాసుల్లో అదొక కారణం. దాన్ని మొత్తం ఎఫిషియన్సీని పెంచి 54 చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, అది స్కాండలా లేకపోతే కొంతమంది లీడర్లు డబ్బులు తీసుకుని పెట్టించారా ఉద్యోగాలు, ఇది సెకండరీ.
అదే ప్రైమరీ వీకే గారు నేను అనేది ఎక్సెస్ స్టాఫ్ తీసేసారు. ఆ ఎక్సెస్ స్టాఫ్ వల్ల వచ్చారు. కాదు సార్, నేను అనేది అసలు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళకి ఎవరు ఇమ్మన్నారు? కంపెనీని ఎవరో చెప్తే ఇచ్చేస్తారా? ఓకే, మీరు అన్న ఆరోపణ ప్రకారం ఆ డబ్బులు తీసుకుని రికమెండ్ చేసి పెట్టించారు అనుకుందాం. నిన్న మొన్నటి వరకు అంతా అక్కడ పాలిటిక్స్. కంపెనీ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చింది? వాళ్ళకి ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు ఎగ్జాక్ట్ కదా. వాళ్ళందరూ కూడా ఎక్సెస్ స్టాఫ్ అని చెప్పి విఆర్ఎస్ ఇస్తుంది. విఆర్ఎస్ ఇవ్వలేదు. విఆర్ఎస్ ఇచ్చింది పర్మనెంట్ ఎంప్లాయీస్ కి. వాళ్ళకి ఆఫర్ ఇచ్చారు, మీరు వెళ్తే వెళ్ళండి లేకపోతే లేదు. కొంతమంది రిటైర్ అయ్యారు, కొంతమంది ఈ ఎక్సెస్ స్టాఫ్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ వాళ్ళు అసెస్ చేసుకుంటారండి. ఎక్సెస్ స్టాఫ్ ఎక్కడ ఉందో వాళ్ళని తీసేశారు. వాళ్ళని తీసేస్తే వీళ్ళు గొడవ పెట్టారు. ఆ ఎక్సెస్ స్టాఫ్ వల్ల నష్టం వస్తున్నది. వీళ్ళ ఇవన్నీ సెట్ చేసిన తర్వాత 54 కోట్ల రూపాయల క్యాష్ ప్రాఫిట్ లోకి వచ్చింది. ఇందాక పట్టాభి గారు చెప్పిన లెక్కలు కూడా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ లో దాని మోడర్నైజేషన్ కి వెళ్ళబోతూ ఉన్నారు. మోడర్నైజేషన్ కి వెళ్తున్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. దీన్ని కుట్ర అంటారేంటి? కుట్ర పన్ని ఫ్యాక్టరీని మూసేయటానికి కుట్ర పన్నాలి అంటే కుట్ర పన్నక్కర్లా. కేంద్ర కేబినెట్ తీర్మానం ఆల్రెడీ ఉన్నది. ప్రైవేటైజేషన్ డెసిషన్ అమలు చేస్తే అయిపోతుంది. అమలు చేస్తే అయిపోతుంది. కార్మికుల్ని చంపాలా? చంపుతారా ఎవరన్నా కార్మికుల్ని? ఆ మాత్రం ఇది లేకుండా వీళ్ళేమి కార్మిక నాయకులండి, వీళ్ళేమి వామపక్ష సిద్ధాంతం ఉన్నవాళ్ళండి. కార్మికుల శ్రేయస్సు కోరి తీసుకునే చర్యల్ని మీరు ఎక్సెస్ స్టాఫ్ని ఎవరు పెట్టారు? ఇంకొక ఉమెన్ జర్నలిస్ట్ చెప్తున్నా, నేను మీరు పేరు చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పట్లేదు, కానీ ఈ లోపలే 3 ఎండీలు మారారు, 3 చైర్మన్లు మారారు అని చెప్తున్నారు. మీకు పర్మనెంట్ చైర్మన్ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు పెట్టారు. ఆయన పెట్టిన తర్వాతే దాన్ని మొత్తం కూడా ప్రాఫిట్లోకి వెళ్తూ ఉన్నది. మోడర్నైజేషన్ ప్లాన్ రెడీ చేశారు. మొత్తం అంతా జరుగుతున్నది. ఈ లోపల ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆ డిసీజ్డ్ ఫ్యామిలీస్ 10 ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ 10వ వ్యక్తి చనిపోయాడు, మనం ఆ 10 ఫ్యామిలీలని ఎలా ఆదుకోవాలి అని చూడాలి. 1,72,00,000 రూపాయలు ఈ మొత్తం వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఉన్నాయి. దాదాపుగా దాన్ని తీసి 2 కోట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు దీనికి వచ్చారు. మీకు 2 కోట్లు కాదండి, ఇంకో 2 కోట్లు ఇవ్వండి. కార్యక్రమాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వమని చెప్పి అడగండి. వాళ్ళకి ఇస్తామన్నారు. అవన్నీ అడగకుండా వీళ్ళు వచ్చి ఏదో కుట్ర జరుగుతున్నది, ఎంప్లాయీస్ ని తీసేశారు, ఉన్న ఎంప్లాయీస్ మీద బర్డెన్ పడుతున్నది. అక్కడ మీకు జరుగుతున్నది ఒకటి, వీళ్ళు చెబుతున్నది ఒకటి. మరి అదేగా రాజకీయం అంటే. రైట్, ఓకే. బాబుజీ గారు, నిజంగా ఒక్క నిమిషం పట్టాభి గారు, నిజంగా వైజాగ్ స్టీల్లో మొన్న జరిగిన ప్రమాదకర ఘటన, దురదృష్టకర ఘటన వెనక కుట్ర ఉందని అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఆ ప్రాంతం వారే, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, కార్మికులతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, మీకు స్టీల్ ప్లాంట్ గురించి బాగా తెలుసు. కుట్ర ఉందా? ఈ విశ్లేషణలు కానీ, జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు కానీ మీ రియాక్షన్ దాని మీద? అసలు ఎవరు కూడా ఆ రకమైనటువంటి భావజాలాన్ని, ఆ రకమైన మాటలను మాట్లాడాల్సిన అవసరం లేదండి. మనం సోమవారం సాయంత్రం దుర్ఘటన జరిగింది, మంగళవారం మనం ఇదే అంశం మీద. బుధవారం నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆ వచ్చి తీసుకొని రాజగడినట్టు ఊరేగింపుతో వెళ్ళి ఏదో గందరగోళం చేసి పోయాడు ఆయన. ఇక్కడ మనం 3 అంశాలు మనం స్పష్టంగా గమనించాలి. ఫస్ట్ నేను అడుగుతున్నాను మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు జరుగుతుందని అనుకుంటే, మీరు ఆ ఫ్యాక్టరీకి మీరే ప్రాణం పోసారనుకుంటే నరేంద్ర మోడీ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? మీరు వెళ్ళి వాస్తవాలు చెప్పొచ్చు కదా, ఇక్కడ పొరపాటు జరిగిందని. వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఎక్కడికైనా తప్పు చేయట్లేదు, అధికారులని ఎబిఎస్లో పెట్టి సస్పెండ్ చేశారు. ఒక డెడ్ బాడీని, బీహార్ పంపించాల్సిన డెడ్ బాడీని ఫ్లైట్ లో పంపించలేదని సస్పెండ్ చేశారు. అట్లా ఎంక్వైరీ కొనసాగుతున్నాయి. అట్లా మనం మాట్లాడుకుంటున్నప్పుడు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మంచి విషయం దొరికింది. ఉద్యోగ సింగ్ లో చనిపోయిన వాళ్ళ కుటుంబానికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని. ఇక్కడ మేమాంస ఏంటి అంటే, మేము 1 కోటి రూపాయలు పైచీలకే ఇస్తున్నాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రకటన చేయడం ఒకటి. ఒక అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి
వర్మ గారి వాళ్ళు చెప్పడం, హిమాంత్ స్వామి గారు చెప్పడం కానీ ఇక్కడ మిస్సింగ్ అవుతుంది కమ్యూనికేషన్. ఇప్పుడేమి చర్చ చేస్తున్నారంటే ఆ 25 లక్షలే తప్ప మిగతా స్పష్టంగా ఇచ్చినట్టు దాఖలాలు లేవు, ఇవ్వటం లేదు అనేది ఒక చర్చ చేస్తున్నారు. మధ్యలో పానకంలో పుడకల్లాగా ఎవరెవరో మేధావులు ముసుగులు వేసుకొని ఇది ఉండదు చేస్తారు అంటున్నారు. యాక్చువల్ గా ఫ్యాక్ట్ ఈ రోజు ఆలోచించుకుంటే వామపక్ష పార్టీలు అన్ని పక్కకు పోయే జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ అక్కడ ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. వామపక్ష పార్టీ నుంచి మాట్లాడుతున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. వాళ్ళు వాళ్ళకి ఉన్నటువంటి కాస్త లిమిటేషన్స్ లోనే ఉన్నారు, కానీ మిగతా గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు మాజీ ముఖ్యమంత్రి, మీరు సరే ఇప్పుడు రాజకీయాలు కాదండి, ఎవరికి ఇష్టమైన వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకోవచ్చు, సపోర్ట్ చేసుకోవచ్చు రాజకీయ పార్టీని, దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ కుట్ర అనేది నాకు అసలు అర్థం కాలేదు. ప్రభుత్వం కుట్ర చేయడం ఏంటి? ఇదేమన్నా నియంతలు పాలించే దేశమా, నియంతృత్వ దేశమా? ఇదేమన్నా అక్కడెక్కడో వందల వేల మందిని ఊచకోత కోసినట్టు కోసే దేశమా ఇదేమన్నా? కాదు కదా. ఎలా వాళ్ళతో వీళ్ళ మనం ఎలా పోల్చుకుంటాం? ప్రభుత్వమే కుట్ర చేసింది, ప్రభుత్వం అన్నట్టు డైరెక్ట్ గా అనకపోయినా కుట్ర చేసింది మూసేయడానికి అంటే అంతే ప్రభుత్వమే. అది ప్రభుత్వం వాళ్ళు తెలుసుకోవాలి. పట్టాభి గారు ఒక మాట మీరు చెప్పండి. మీరు చెబుతూ ఫైనల్ కంక్లూజన్ గా నా ఒక అబ్జర్వేషన్, ఇప్పుడు ఈ కుట్రలు డిఎస్సి ప్రధానంగా డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి కుట్ర అని అంటున్నారు కాబట్టి ఆ విషయం మీద కానీ, స్టీల్ ప్లాంట్ మీద కుట్ర అంటున్నారు కాబట్టి ఆ విషయం మీద కానీ, ఈ రెండు విషయాల మీద స్పెషల్ సెషన్ అసెంబ్లీ సెషన్ పెడుతున్నాం రమ్మని అడిగితే బౌద్ధం ఆయన్ని. మీరు మంచి చెప్పారు. ఆయన దేనికి రావట్లేదు కదా. కాదండి, ప్రజల కోసం రావట్లేదు కదా. కుట్రను బయట పెట్టాలి కదండి. వచ్చి చంద్రబాబు నాయుడిని ఆయన్ని లోకేష్ గారిని నిలబెట్టాలి కదండి. ఆయన అదే అంతమంది లక్షల మంది కోసం రాడండి. ఆయన ఏం రాశాడు ట్వీట్ లో? ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ నెవర్ విట్నెస్డ్ సచ్ ఎ డిజాస్టర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ బిఫోర్ అని రాశాడండి ట్వీట్ లో. మరి అంత డిజాస్టర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే అసెంబ్లీకి వెళ్ళాలి కదా. ఒకవేళ ప్రభుత్వం పెట్టద్దో నాకు తెలియదు. మరి పట్టాభి గారు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారు వస్తారు, నాకు తెలుసు వస్తారు. వస్తే చాలా సంతోషం. మీరు పెట్టండి, వస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు కుట్ర గురించి మాట్లాడుకుంటున్నాం బ్రీఫ్ గా 1 minute ప్లీజ్. బ్రీఫ్ గానే నిజమైనటువంటి కుట్ర చేసింది జగన్ రెడ్డి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా దాన్ని ఏదో రకంగా మూసేసి అక్కడ ఆస్తులు కొట్టాలని ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే కుట్రకు సంబంధించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి విజయనగరం మన బాబ్జీ గారు బాగా తెలుసు, గర్భంలో 264 హెక్టార్ల మ్యాంగనీస్ మైన్ లీజ్ ఉందండి. 1982 నుంచి 2022 వరకు 40 సంవత్సరాలకు ఇచ్చారు. 2022లో దాన్ని రెన్యూల్ చేయాల్సి ఉంటే 2 సంవత్సరాల పాటు దాన్ని రెన్యూల్ చేయకుండా, మ్యాంగనీస్ చాలా అవసరం. అదే విధంగా సిలికా సారిపల్లిలో విజయనగరం జిల్లాలో 64 హెక్టార్ల సిలికా మైన్ ఉంటే అది కూడా రెన్యూల్ చేయకుండా 2 సంవత్సరాలు చెప్పులు అరిగేలా తిరిగినా కూడా నేను చెయ్యను. తన ఉద్దేశం ఏంటి? ఇవి లేకుండా చేస్తే అక్కడ స్టీల్ ప్రొడక్షన్ పడిపోద్ది, స్టీల్ ప్రొడక్షన్ పడిపోతే స్టీల్ ప్లాంట్ మూసేయటం. ఇది కదా సార్ కుట్ర, ఇది కదా నిజమైనటువంటి కుట్ర. అవునండి, ఎన్ని బయట పెట్టండి సార్, బయట పెట్టి మీరు అసలు ఏది కుట్ర, అసలు కుట్ర ఉందా లేదా, ఉంటే ఏది కుట్ర, అది కుట్ర, ఇది కుట్ర, అవి తేల్చండి. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పటాల్ గారు. మీరు ఇచ్చిందే 1 minute, నాకు సగం మీరు తీసుకుంటే అట్లా. ఇప్పుడు నిజమైనటువంటి కుట్ర అంటే ఇది. రెండోది, ఇందాక మీరు ప్రస్తావించారు, ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి రాసిన లేఖ. ఏం రాశాడు దీనిలో చివరిలో? 7,000 acres of another measure government of India can take is to sell the lands of 7,000 acres by plotting and sale. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆస్తులను అమ్మేమని లెటర్ రాసి అంతే. మరి ఆయనకు కొన్ని ప్లాట్లు సుబ్బారెడ్డి గారి కొన్ని ప్లాట్లు, విజయసాయి రెడ్డి గారి కొన్ని ప్లాట్లు, మిథున్ రెడ్డి గారి కొన్ని ప్లాట్లు, కేఎన్ఆర్ గారికి కొన్ని ప్లాట్లు, సజ్జల గారికి కొన్ని ప్లాట్లు, ఇట్లా తలా ఒక 100 సరిపోతాయి వాళ్ళకి, తలా 1000 అయిపోతాయి. రైట్, ఎనీవే పట్టాభి గారు అండ్ బాబ్జీ గారు, సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ అండి.